ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 5 దేశాల్లో 8 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఘనాలో మోదీ పర్యటిస్తారు. ఇవాళ రేపు ఆ దేశంలోని ప్రధాని పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దాదాపు 3 దశాబ్దాల తరువాత ఘనాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఘనా పర్యటనను ముగించుకొని ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగోల పర్యటనకు వెళ్తారు. జూలై 3, 4 తేదీల్లో అక్కడ పర్యటిస్తారు. ఆ తర్వాత జూలై 4 అర్జెంటీనా వెళ్తారు. 5వ తేదీ వరకు అక్కడ పర్యటిస్తారు. ఆ తర్వాత జూలై 5న బ్రెజిల్ వెళ్తారు. 8వ తేదీ వరకు ఆ దేశంలోని మోదీ పర్యటిస్తారు. రియో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. ఈ పర్యటన తర్వాత 9వ తేదీన ప్రధాని సమీబియా వెళ్తారు. అక్కడ ద్వైపాక్షిక చర్చల అనంతరం స్వదేశానికి తిరిగి వస్తారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి 5 దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. 2016లో ఆయన అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్లలో ఒకేసారి పర్యటించారు.